వాస్తు శాస్త్రం ప్రకారం మనం కొన్ని నియమాలు పాటిస్తూ ఉండాలి, సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో కొన్ని వస్తువులు ఖాళీగా ఉందని ఇవ్వకూడదు. ఏంటో తెలుసుకుందాం. మీరు ఎప్పుడు ఖాళీగా బస్సులో ఎల్లప్పుడూ కొంత డబ్బును ఉంచండి. మీ పసుపు పూర్తిగా ఖాళీగా ఉంటే లక్ష్మీదేవి కోపంగా ఉంటుంది. అలా ఉంటే మీకు ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. గదిలో ఉంచిన కలశమును మీరు లేకుండా ఖాళీగా ఉండకూడదు, ఇది పరిగణించబడుతుంది. శాస్త్రం ప్రకారం బాత్రూంలో భారీ బడ్జెట్ను ఎప్పుడూ ఉంచకూడదు లేదా విరిగిన బకెట్ని ఉపయోగించవద్దు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలతో పాటు వాస్తుదోషం ఏర్పడుతుంది. వంటగదిలో ఖాళీగా ఉంచవద్దు. అన్నపూర్ణాదేవి ఆశీర్వాదం వంటగదిలో ఉంచిన ఆహార గిన్నెలో నివసిస్తుంది. కాబట్టి వాస్తు ప్రకారం ఇప్పుడు ఏదో ఒకటి ఉండాలి. అంటే ఆహారం పాత్ర ఖాళీగా ఉండకూడదు. ప్రకారం ఇంట్లో పనిచేయని గడియారం ఉండకూడదు, ఎందుకంటే సమయాన్ని సూచించే పని చేయకపోతే అంతేకాక ఆ ఇంటి వారు తలపెట్టిన ప్రతి పని మధ్యలోనే ఆగిపోయింది. ఇంట్లో విరిగిన కాలు కలుగుతాయి, ఆర్థిక నష్టం, ఆరోగ్య సమస్యలు వెంటాడతాయి. అంతేకాక కుటుంబ సభ్యులకు ప్రశాంతి ఆందోళనలు ఉంటాయి. కాదు, అలాంటి వస్తువులు మీ జీవితంలో ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఫలితంగా మీరు ఎన్నో కష్టాల బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంట్లో ఉంటే వెంటనే వాటిని తొలగించండి. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిని ఆగ్నేయ భాగంలో ఉండాలి. ఉప్పు, పసుపు, బియ్యం, గోధుమ పిండి, ఈ 4 వస్తువులు ఖచ్చితంగా వంటగదిలో ఉండాలి. దక్షిణ నైరుతి దిశలో జాగ్రత్తలు తీసుకోవాలి. పూజా గృహంలో విరిగిన బియ్యంతో చేసిన అక్షింతలను ఎప్పుడూ ఉంచకూడదు. ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద యాంకరింగ్ చేయడం కూడా మంచిది. మీ ప్రధాన ద్వారం వద్ద పూలదండను అలంకరిస్తే ఇంట్లో శ్రేయస్సును ఇస్తుంది. ఇలా చేయడం వల్ల సుఖ సంతోషాలు ఉంటాయి. అయితే ఎండిన పూలతో కూడిన తప్పనిసరిగా తొలగించాలి. గోడలకు పెట్టకూడదు. వంటగదిలో చీపుర్లు పెట్టడం, చెత్త డబ్బాలు పెట్టడం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు ఉంటాయని సూచిస్తున్నారు. వంటగదిలో ఉండకూడని పూజా మందిరాన్ని ఏర్పాటు చేసి పూజలు చేయడం మంచిది కాదని చెబుతున్నారు. ఈ అవకాశం కూడా ఉంది. పగిలిపోయిన అద్దాలు బాత్రూంలో ఉంటే అవి ప్రతికూలతలను సృష్టిస్తాయి. ఇది ఆరోగ్యానికి మంచిది మరియు చెడు శక్తుల ప్రవేశాన్ని నిరోధిస్తుంది. ల్యాప్టాప్ బెడ్రూంలో ఉన్నాము కానీ ఇది తప్పు. ఉంటే పూజగది పైన బరువైన వస్తువులను ఉంచకుండా మీరు జాగ్రత్త వహించాలి. పూజలు చేయడం మానుకోండి. పూజగదిలో విలువైన వస్తువులను నిల్వ చేయవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.